నమస్తే ఏపీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. చిత్తూరు నగరంలోని మురుగానపల్లిలో న్యూయార్క్ పాఠశాలలో రాయల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కాపు సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆకుల గజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జుడా చైర్మన్ కటారి హేమలత, చిత్తూరు జిల్లా సుమన్ టీవీ అధినేత కోలా సోమశేఖర్ మాట్లాడుతూ రాయల్ కుటుంబ సభ్యులందరూ కలిసి సంస్థను ఏర్పాటు చేసుకుని వారి అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాయల్ అసోసియేషన్ సంస్థ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు చాలా వరకు కూడా ఉమ్మడి పార్టీకి రావడం చాలా వరకు సహకరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు సన్మానం చేసినందుకు రేవా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళు ఒక రేవాలో ఒక కమ్యూనిటీనే కాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి సహాయం కోరుతున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తోచినంత వాళ్ళు చేస్తూ ఈ రేవా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ వీళ్ళు ఏదైతే భవనం ఇప్పుడే మన ఎమ్మెల్యే గురజాల గారు కూడా చెప్పడం జరిగింది, త్వరలోనే వాళ్ళకి ఒక అసోసియేషన్కి ఒక భవనం కూడా అందించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకునేలాగా వాళ్ళకి అవకాశం కల్పిస్తామని తెలియజేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఈ రేవా కుటుంబం ఏదైతే రేవా కుటుంబం ఈరోజు హేమలత గారికి కూడా చైర్మన్ వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఆమెని సన్మానించుకునే కార్యక్రమాన్ని పెట్టి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఏదైతే ఎలక్షన్ సమయంలో వారందరూ కుటుంబ సభ్యులు మా వెనకుండి కూటమి ప్రభుత్వానికి అత్యంత మంచి మెజారిటీతో ఈ రాష్ట్రమంతా గెలిచింది అంటే ఆ ఐక్యతా భావంతో పనిచేసిన ప్రతి ఒక్క అధికారులు, చిత్తూరు నియోజకవర్గంలోని ప్రత్యేకంగా ఈ రేవా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కోరిక ఈ ఏదైతే ఈ కుటుంబ సభ్యులు ఇలాంటి ఒక ఫంక్షన్లో లేదు అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకి ఎవరైతే రిటైర్డ్ అయిపోయి ఉంటారో వారందరి సహకారంతో ఇంకొంతమందికి ఉద్యోగాలు కావచ్చు, లేదా ఏదైనా ఆరోగ్యపరమైన ఇష్యూస్ కావచ్చు, లేదా గవర్నమెంట్లో కావాల్సిన పనులు వారి యొక్క అనుభవం ఉంటుంది కాబట్టి వారందరినీ ఆ భవనంలో ఉంచి ఇంకా అనేక మంది ప్రజలకి హెల్ప్ చేయాలి అనే వాళ్ళ ఒక మంచి ఇంటెన్షన్కి వాళ్ళు అడిగిన కోరిక ఒక చిన్న భవనం కావాలని, దాన్ని కూడా అతి త్వరలో వారికి కేటాయించే విధంగా నేను మా హేమలత గారు కూడా తీసుకుంటారని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గారు, మా అన్నగారు గురజాల జగన్ గారికి నమస్కారం. అదేవిధంగా రేవా సంస్థలో అందరూ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్. నేను చిత్తూరు జిల్లాలో చిత్తూరుకి వచ్చి 15 days అయింది అంతే. ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను కలిసిన వ్యక్తి గురజాల జగన్ గారు. అన్న ఈ విధంగా నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకున్నాను, మీ ఊరికి వస్తున్నాను, టీవీ ఛానల్ తీసుకొని వస్తున్నాను అని చెప్పినప్పుడు అన్నగారు నాకు చాలా ఆదరించి ఒక దినం ముందుగానే మా ఆఫీస్కి వచ్చి ఆయన సపోర్ట్ మాకు ఇచ్చినారు. మళ్ళీ నెక్స్ట్ డే అన్నగారు, వాళ్ళ ఫాదర్ గారు, వాళ్ళ టీము అంతా వచ్చి మేము ఉంటాం తమ్ముడు, చిత్తూరు డిస్ట్రిక్ట్ రండి, మీలాంటి వాళ్ళు రావాలి, మీకు ఏ విధంగా హెల్ప్ కావాలో చేస్తామని చెప్పారు. చాలా థ్యాంక్స్ అన్న. మీ హృదయం చాలా మంచిది. చాలామంది చెప్తున్నారు కానీ నేనైతే డైరెక్ట్గా చూశానండి 15 days నుంచి. ఆయన కానీ వాళ్ళ టీం కానీ మాకు చాలా సపోర్ట్ చేశారు. అదేవిధంగా మేము చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఈరోజు సుమన్ టీవీని ప్రారంభించిన తర్వాత మన వేరే సమస్య కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా మా తరఫున మా టీము దాన్ని ప్రజలకు చూపిస్తాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుంటాం ఏమైనా సమస్యలు వస్తే కూడా. సో నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, నా కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మన ఆడపడుచు కటారి హేమలత గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారికి, అదేవిధంగా చూడా వేసి గారికి, హేమలత గారికి, మా అన్నలు ఆకుల గజేంద్ర గారికి, నాకు సుపరిచితులు శ్రేయభిలాషులు వారికి, సుమన్ టీవీ గారికి, పెద్దలకి, నాతో రేవా సంస్థ అంటే చైర్మన్ ప్రెసిడెంట్ గారికి, పార్థసారథి నాయుడు గారికి, నాతో ఇక్కడ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ, ఇక్కడ హాజరైన వారి కుటుంబ సభ్యులకి, నా తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు వారికి,
ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి, మా సురేష్ అన్న గారికి, ఎందుకంటే అప్పటి నుండి నన్ను బెదిరిస్తున్నారు, అక్కడి నుండి కూడా సురేష్ అన్నకి స్పెషల్గా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. పార్థసాయి నాయుడు గారు నన్ను పోలేస్తున్నారు, ఏం లేదు, నా వరకు నేను చేస్తాను, మీకు తెలిసిన విషయమే. ఏ పనైనా కూడా చేయాలనుకుంటే ఎంత కష్టమైనా చేయగలను. సో అది మీ అందరికీ కొంచెం తెలిసిన విషయమే, అంటే నాతో పనిచేసే వాళ్ళకి తెలిసిన విషయమే. అయితే వర్క్ విషయం వరకు మాత్రం కాంప్రమైజ్ లేదు. క్యాస్ట్ చూడను, ఏం చూడను, ఎవరున్నా కూడా. మొన్న కూడా ఒక అతను వచ్చాడు, నాకు 4 రకాల బంధుత్వం తీసుకొచ్చారు. అటు అమ్మ సైడు, ఇటు నాన్న సైడు, ఇటు మా ఆయన సైడు, అన్ని రకాలు తీసుకొచ్చాడు. అన్నీ తీసుకొచ్చి, మేడం నాకు అక్కడ పోస్టింగ్ వద్దు, నాకు ఇక్కడ వేరే చోట పోస్టింగ్ ఇవ్వండి, అంటే ప్లేస్ వద్దులేండి ఇవ్వండి అన్నట్టు ఏదో అన్నాడు. కుదరదు, నీకు ఇచ్చిన చోట చెయ్యాల్సిందే. నీ బంధుత్వం ఏదైనా ఉంటే 4 రోజులు మా ఇంట్లో వచ్చి ఉండి భోంచేసి నీకు ఏదైనా బట్టలు పెడితే పెట్టించుకొని వెళ్ళు, అంతే తప్ప ఉద్యోగం వరకు మాత్రం కాంప్రమైజ్ లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగమే, బంధుత్వమే కాబట్టి. సో ఇక్కడికి రావడం ఏంటంటే, నేను ఎప్పుడు క్యాస్ట్ పరంగా ఎక్కడ ఇన్వాల్వ్ కాను, మీకు తెలిసిన విషయమే. అయితే ఏంటంటే, ఈ మధ్యకాలంలో మా ప్రభాకర్ గారు, పార్థసాయి నాయుడు గారు, శివయ్య గారు, అన్నగారు, వీళ్ళందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. వాటిలో నా వంతు కూడా పాలు పంచుకుంటాననే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, అంతే తప్ప వేరే పరంగా అయితే కాదు. సో ఎప్పుడు కూడా మీ సేవల్లో నేను కూడా ఒక పార్ట్గా ఉంటానని కోరుకుంటూ, మరి ఆల్రెడీ ఈడీబీసీ కార్పొరేషన్ ఉన్నాను, దాంతోపాటు కలెక్టర్ గారు నా పైన నమ్మకంతో పీడీడీఆర్డీ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు ఇందాక కాపు భవన్ అడిగారు. ఎమ్మెల్యే గారికి వినియోగించుకోవడం ఏంటంటే, ఆల్రెడీ 2 acres తేనెబండ్లో ఐడెంటిఫై చేశారు సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ రేవా అని ఒక సంస్థను పెట్టి, ఆ సంస్థలో ఎవరికి ఏం మంచి జరిగినా చెడ్డ జరిగినా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా పోరాడుతున్న రేవా సభ్యులు ప్రతి ఒక్కరికి మరొక్కసారి వాళ్ళందరికీ కూడా వినయంగా మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ మీకు టైం లేదన్నారు, రెండే మాట. నేను బలిజ కులంలో పుట్టడమే నా అదృష్టంగా భావిస్తానేసి కూడా సగౌరవంగా తెలుపుకుంటూ, ఈ ప్రపంచంలో అతి పవిత్రమైనది, అతి ముఖ్యమైనది, అతి విలువైనది ఏంటి అంటే నమ్మకం. ఆ నమ్మకం ఎక్కడి నుంచి పుట్టిందంటే బలిజ కులంలో నుంచి పుట్టింది అనేసి కూడా మీ అందరికీ సవినంగా తెలుపుకుంటున్నా. కావున ఈ రేవా సంస్థ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ రేవా సంస్థలో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయంలో ఎక్కడైనా సరే ఒక లెజెండ్ ఫ్యామిలీ ఉండాలనేసి కూడా మీ అందరి తరపున నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆ దేవదేవుని భగవంతుని వేడుకుంటూ, నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన రేవా వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల జరుగుతాం. అందరికీ పేరు పేరున, ముఖ్యంగా రేవా కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రేవా టీంలో నాకు తెలిసిన ఒక 10 to 20 మెంబర్సే. ఇప్పుడని కాదు, ఎప్పుడైతే పరిచయం అయ్యారో ఆ రోజు నుంచి మెయిన్ థింగ్ నన్ను చాలా గైడ్ చేశారండి. దానికి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాట్ ఓన్లీ కమ్యూనిటీ, అందరూ కూడా ఎంప్లాయీస్గా ఉన్నా ఏదున్నా. సో నేను ఎప్పుడు బాధని వెనక దాచేస్తుంటాను. మనకి వాళ్ళ ఇన్స్పిరేషన్గా ముందుకెళ్ళాలి అనే ఒక ఎయిమ్తోనే నేను ఈరోజు కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే మీ అందరి సపోర్టే, ఇంకేదీ లేదు. సో ముఖ్యంగా ఇంత ఒక అకేషన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను కలిసినప్పుడు ఒక ఎంప్లాయీస్గా వాళ్ళ అంటే ఎంత సర్వీస్ చేసినా వాళ్ళకు కూడా పెయిన్స్ ఉంటాయి. ఎంప్లాయీస్ మనం ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్లో వర్క్ చేస్తుంటాము. అక్కడ మనకి మా ఎంప్లాయీస్ని ఇంత టార్చర్ చేశారు. చాలామంది అసలు వాళ్ళ టార్చర్కి హస్బెండ్ వైఫ్ రిలేషన్ కూడా తప్పుగా మాట్లాడారు, ప్లస్ హార్ట్ అటాక్తో చనిపోయారు. అంటే చాలా బాధేసింది. అంటే మనకి ఎంత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని మన ఫ్యామిలీని పోషించుకొని మన వృత్తికి న్యాయం చేయాలని కష్టపడుతుంటే దాన్ని కూడా వాంటెడ్గా టార్చర్ చేయడం ఏంటి అనేసి చాలా బాధేసి కంప్లైంట్ కూడా మన సీఎం గారికి కూడా అందించడం జరిగింది.
సో ఆల్రెడీ ఎప్పుడూ కూడా మంచికి ఎప్పుడు మంచే జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి పడిన పనిష్మెంట్ జరిగే ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో ఇప్పుడు కూడా నేను వాళ్ళు నాకు చాలా వరకు హెల్ప్ చేసుకోవడం జరిగింది. నిజంగా అంటే క్యాండిడేట్ అనక ముందు నుంచి కూడా మన పార్టీకి మనం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత చాలా నమ్మకం ఉందంటే ఈవెన్ ఎంప్లాయీస్ అయ్యింది కూడా మేము ఇంత ఓపెన్గా వచ్చి వాళ్ళు ఎంప్లాయీస్ అయ్యింది ఓపెన్గా చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. దాంట్లో సఫర్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక మన వంతు సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళు బ్యాక్గా ఉంటూ, ఎందుకంటే ఫ్రంట్లో వచ్చి పని చేయలేరు కాబట్టి మీకు అనౌన్స్ చేసినాక మన ఎలక్షన్లో చాలా ఇన్నర్ మీటింగ్స్ చాలా జరిగాయి. సో అందరూ కూడా చాలా కష్టపడి సపోర్ట్ చేశారు. నాట్ ఓన్లీ ఫర్ వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ కోసమనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎంప్లాయ్ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత టార్చర్ ఇబ్బంది పడుతున్నారు. సో అందరూ క్షేమంగా ఉండాలంటే మంచి నాయకుడు ఆయన అడ్మినిస్ట్రేషన్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.